వచ్చండి. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైన సాక్ష్యం చెప్పిన నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి సాక్ష్యాలకు తగినట్టుగా నేను ప్రభువా వారి జీవితంలోను, వారి బ్రతుకులోను, వారి కుటుంబంలోను ప్రభువా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి నైనా. ఈ లోకంలో పరమ డాక్టరు నీవి, నీకంటే డాక్టర్ ఎవరు లేరు నాయన. ఈ లోకంలో డాక్టర్లు అనేవారు నన్ను కొంతవరకే పరిమితం, కానీ దేవా నీవు సర్వజ్ఞుడు ప్రభా, సర్వశక్తిమంతుడవు, ప్రతి అనారోగ్యానికి విడుదల కలిగించే గొప్ప దేవుడు తండ్రి. ఎవరైతే అనారోగ్యం ఉన్నవారు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఆపదలో ఉన్న వారిని విడిపించండి, అక్కర్లో ఉన్న వారికి అక్కరత తీర్చండి. ఈ సమయం ముందునైనా సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం మా దేశాల కోసం నైనా ప్రభా ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సోల్జర్ కోసంనైనా, ఆ సైనికుల కోసంనైనా ఈ సమయం ముందు ప్రత్యేకముగా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ప్రాణాలు తెగించి మా కొరకు నేను మా దేశం కొరకు కావలి కోస్తున్నటువంటి ఆ సైనికుల యొక్క నేను ప్రభువా కుటుంబాలను ఆదరించండి. సైనికులకు మంచి ఆరోగ్యం దయచేయండి. మా కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా అయినా వారు సిద్ధపడుతున్నారు కనుక వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం కనుక మా ప్రార్థన ఆలకించండి. మందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యవు నీవే. నీ రక్తం చేతనైన ప్రభు వారిని, వారి కుటుంబాలను కూడా కడిగి పవిత్రపరచండి. వారు కూడా రక్షణ పొందుకున్న భాగ్యం వారికి దయచేయండి. మరి ఈ సమయం ముందునైనా ఆ నిర్గమకాండం 21వ అధ్యాయంలో మేము ప్రవేశించుతుండగా తండ్రి నైనా 21వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, 22వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, 23వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ప్రభు మేము ధ్యానం చేసుకుంటూ ప్రభు నీ సన్నిధానంలో అటు రీతిగా మేము ముందుకు సాగడానికినైనా నీ ఆజ్ఞల యొక్క నేను ప్రభు అనుసంధానమైనటువంటి విషయాలు ప్రభునైనా మేము గుర్తించడానికి కృప చూపించమని ఇక ప్రభుని నిర్వహణ దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాల మొదకు నన్నెత్త వరకు నీ సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయండి నైనా. నీవే నీ దాసునికి బోరగా ఉండి నీవే మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను నైనా నీ బిడ్డలమైన మాకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయము దేవుడు మనకు రాసినటువంటి విధులు, కర్తవ్యాలు, అలాగే దీనిలో ఉన్నటువంటి విషయాలను, హక్కులను, దానికి సంబంధించిన విషయాలను దేవుడు మనకు ఈ 3 అధ్యాయాల్లో 21, 22, 23 అధ్యాయాల్లో దేవుడు మనకు తెలియపరిచాడు. ఇది చదివి ధ్యానం చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండదు. మొట్టమొదటిగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి కొన్ని విషయాలు, అందులో కలగలిపి ఉన్నటువంటి విషయాలను దేవుడు మనకు ఈ 3 అధ్యాయాలలో మనకైనా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి అధ్యాయాన్ని మనము 21వ అధ్యాయం మొదట వచ్చిన చదవండి ఒకసారి. చాలండి. ఇక్కడ నియమ నిబంధనలు ఏంటండి? ఇవి నియమ నిబంధనలు, న్యాయపరమైనటువంటి విధులు. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, వినండి. కోర్టులో ఎవరన్నా అపరాధం చేసి కోర్టుకు వెళితే, తప్పు చేసి కోర్టుకు వెళితే, ఒకవేళ వారు ఏ రకంగా శిక్ష విధించాలి అన్నది వారు పుస్తకాలలో వారు రాసుకుంటారు. ఏ పుస్తకాలు రాస్తారు వాళ్ళు? లా అనేటువంటి పుస్తకాలలో అవి రాయబడి ఉంటుంది. ఏ తప్పుకు ఏ శిక్ష, ఏ తప్పుకు ఏ శిక్ష విధించాలి, వారు చేసిన అపరాధం ఏంటి, అపరాధాన్ని బట్టి శిక్ష ఏమిటి అని ఆ రోజుల్లో దేవుడు బయలుపరిచిన విషయాలను ఇప్పుడు కోర్టుల్లో వారు నిక్షిప్తం చేసుకొని ఆ కోర్టులో ఉన్నటువంటి వేసే శిక్షలకు కొన్ని సెక్షన్లు వారు పెట్టుకున్నారనమాట. ఏంటి సెక్షన్లు? దానిని వారు ఏం చేస్తారంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత దొంగతనం చేస్తే ఒక సెక్షను,
మర్డర్ చేస్తే ఒక సెక్షను, ఎవరినైనా పాడు చేస్తే ఒక సెక్షను, ఎవరి కుటుంబానైనా దోసుకుంటే ఒక సెక్షను, అబద్ధం ఆడితే ఒక సెక్షను, అలాగే దోపిడీ చేస్తే ఒక సెక్షను, ఒకరిని నిందిస్తే ఒక సెక్షను, ఒకరిని చంపకుండా కొడితే ఒక శిక్ష, అలాగే ఎవరి ఆస్తన్నా కొనగా దోసుకుంటే అక్రమంగా దానికి ఒక శిక్ష అనేటువంటి సెక్షన్లు పెట్టి వారు కోర్టులో మనకేం చేస్తారంటే శిక్షలు వారు విధిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం, చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. కోర్టులో వేసే ప్రతి శిక్ష కూడా, కోర్టు లా బుక్లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సెక్షన్ల ప్రకారమే నియమితమైనవనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కోర్టులు అంటే ఈ మధ్యన వచ్చినాయి, లా పుస్తకాలు కూడా ఈ మధ్యన వచ్చినాయి. పరిశుద్ధ గ్రంథం కోర్టుల కంటే లా కంటే ముందుగానే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నామన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 21వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి న్యాయ విధులు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి. దాసుల పట్ల శ్రద్ధ చూపే న్యాయ విధులు. దీనికి ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే దాసుల పట్ల శ్రద్ధ చూపేటటువంటి న్యాయమైన విధులు. ఈ విధులు హక్కులు ఎలాగుంటాయంటే చూడండి, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఎవ్రీ స్త్రీ పురుషుడు దాసుల హక్కులను పరిపాలించే నిబంధన అంశాన్ని 1వ వచనం నుంచి 11వ వచనంలో దేవుడు ప్రస్తావించాడు. ఇశ్రాయేలుతో ఒక వ్యక్తి తనను లేక తన భార్యను పేదరికము అప్పుల కారణంగా దాసిగా అమ్ముడు పోవచ్చు. ఒకవేళ అలాగా వారు దాసులుగా అమ్ముడుపోయిన తర్వాత దాస్యం వ్యవధి 6 సంవత్సరాలే. అది ఒప్పందంతో కూడిన సేవ. విడుదల పొందిన తర్వాత పోషించవలసినటువంటి బాధ్యత యజమానిది. ఒకవేళ శాశ్వతంగా దాసంలో కొనసాగాలని మగదాసుడు ఇష్టపడితే న్యాయమూర్తులు తన సేవని కొదురుతో రంధ్రము పెట్టి దాస్యానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించాలి అని ఇక్కడ ఈ వచనాలు మనకి తెలియజేయబడుతున్నాయి. చూడండి, ఇప్పుడంటే దాసుల కింద ఎవరు అమ్ముడుపోవడం లేదు, కానీ పూర్వకాలంలో వారు కొన్నటువంటి పేదరికాన్ని బట్టి ధనవంతులైనటువంటి వారి ఇళ్లలోకి దోసులుగా వెళ్ళేవారు. దోసులుగా వెళ్ళేవారంటే పని చేయడానికి వెళ్ళేవారు. దోసులుగా వెళ్ళడం అంటే పని చేయడానికి వెళ్ళేవారు. ఎలాగెళ్ళేవారు? వాళ్ళు భార్యని తీసుకుని, పిల్లల్ని తీసుకుని, తన సంసారం తీసుకుని అంతా దోసులుగా మీ ఇంటికి వస్తామండి, మీకు దాసోహం చేస్తాము, మీకు ఊడుగం చేస్తాము, మీకు పని చేస్తాము, కనుక మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి ఒప్పంద పత్రం రాయించుకుని ఆ ఒప్పంద పత్రాన్ని బట్టి వారు దోసులుగా వెళ్ళేవారు. అయితే దేవుడు దీనికి ఒక కట్టడి నియమించాడు. ఏం కట్టడది? ఏమని రాయబడి ఉందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? మీరు దాస్యానికి వచ్చారనుకో, దాసులుగా వెళ్ళారనుకో, నిత్యము మీరు వారికి దాసులుగా ఉండక్కర్లేదు. 6 సంవత్సరాలు దాసోహం చేసిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మీరు విడుదల పొందుతారు. పత్రం రాసిన విడుదల పొందుతారు, కాగితం రాసిన విడుదల పొందుతారు. మీరు ఏదైతే వారితో ఒడంబడిక చేసుకున్నా కానీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము 6 సంవత్సరాలు దాసోహం చేస్తే 7వ సంవత్సరంలో వారు విడుదల పొందుతారని బైబిల్ మనకి 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ధర్మశాస్త్రంలో ఒక నిర్ధారణమైనటువంటి కట్టడని దేవుడు వారికి నియమించాడు. ప్రియమైన బిడ్డలారా, అలాగే ఒకవేళ 6 సంవత్సరాలు అయిపోయింది, అయ్యా మీ దగ్గరే బాగుంది, మేము నిత్యం మీకే దోస్తులుగా ఉంటాము, మా పిల్లల పాపలతో మీతో పాటు ఉంటామని ఒకవేళ వారు అంటే, వారిని ఏం చేయాలంటే అండి, ఆ దోసుడుగా వచ్చిన వాని యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ గడప ఉందమ్మా, గుమ్మం ఉందా, ఆ గుమ్మమ్మ కమ్మ దగ్గర అతని చెవిని పెట్టి ఆ చెవికి ఒక బెచ్చం పెట్టాలంట. బెచ్చం పెడితే ఏంటి? ఇతడు నా దాసుడు, నిత్యము నాకు దాసుడుగా ఉంటానని ఒప్పందం చేసుకున్నాడు కనుక చెవికి ఏంటంటే ఏం పెడతారు? రంధ్రము పెడతారు. ఇప్పుడు మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో కూడా రంధ్రాలు ఉన్నటువంటి మనుషులు లేరు, కానీ అంటే చెవులు గుట్టించుకుని ఉన్నారు, కానీ రంధ్రాలు ఉండి రంధ్రాలకి టేకలు కట్టినటువంటి ఆవులు దొరుకుతాయి, కనబడతా ఉంటాయి మీకు ఎక్కడైనా. గేదెలు కానీ ఆవులు కానీ చెవికి ఒక బెజ్జం పెట్టి బెజ్జానికి ఒక టేగ పెడతారు. అంటే ప్లాస్టిక్ తోటి ఒక బెళ్ళ తగిలిస్తారు. ఎందుకు తగిలిస్తారో తెలుసా మీకు? ఏమ్మా
ఆ ఆవుకి బెల్లోడు తగిలిస్తారు, ఎక్కడైనా కనబడుతూ ఉంటాయి, గేదెలు కనబడుతూ ఉంటాయి, పెంచుకునే గేదెలు కూడా కనబడుతూ ఉంటాయి. అర్థం ఏంటంటే ఆ గేదెని గవర్నమెంట్ వాడికి లోన్గా ఇచ్చిందని అర్థం వచ్చేలాగా ఆ గేది ఆ చెవికి ఆ బిళ్ళను కుడతారన్నమాట. పంచింగ్ చేసి ఆ బిళ్ళ పైన ఆ గేదె ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఏంటన్నటువంటి విషయాలు ఈ చెవికున్న ప్లేట్ మీద రాస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం? మోషే కాలం నుంచే వచ్చింది. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏమిటంటే, ఒప్పందంతో చేయబడినటువంటి సేవ పూర్తి అయిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతడు ఒకవేళ విడుదల పొందవచ్చు. కానీ ఒకవేళ శాశ్వతంగా దాస్యంలో కొనసాగాలని మగదాసుడు ఇష్టపడితే న్యాయమూర్తులు తన చెవిని కదురుతో రంధ్రము పెట్టి దాస్యానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించాలి. స్త్రీ దాసురాలకి సైతం ఇలాగనే చేయాలని పరిశుద్ధ గ్రంథం ఒక కట్టడిని ఆ రోజుల్లో నిర్ణయించింది, ఈ రోజుల్లో కాదు. మనం ఏమనుకుంటామంటే కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు లాయర్ గారు వేసిన శిక్షలు చూసి అబ్బో చాలా శిక్షలు భలేగా నిర్ణయించారు, ఈ శిక్షా వృత్తి చాలా రాశారు అనుకుంటారు. వాళ్ళు రాసింది కాదు అది. పరిశుద్ధ గ్రంథంలో మోషే ద్వారాగా దేవుడు ఇచ్చినటువంటి కట్టడలలో వచ్చినటువంటి అనుసంధానమైనటువంటి భాగాలు, విభాగాలు. ఈ విభాగం ఏంటంటే దాసుల పట్ల శ్రద్ధ చూపేటటువంటి విధి విధానాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ ప్రీతిని బట్లరా ఇవన్నీ చదివితే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి నేను మీకు పైన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్త్రీ దాసి పట్ల విభిన్నంగా వ్యవహరించేవారు. అనేక సార్లు దాసీలు ఉంపుడి గత్తులుగాను వ్యవహరించేవారు. చూడండి 7వ వచనం నుంచి చదువుతున్నాం, చూడండి. కనుక కొందరు ఎబ్రీ తండ్రులు తమ కుమార్తెలు తమ సొంత సామాజిక తరగతిలో పురుషులకు బారులయ్యే కంటే సంపన్నులైన పొరుగు వారికి ఉంపుడిగత్తులుగా ఉండడం వారు ఆ రోజుల్లో లాభతరకమని నమ్మేవారు. కనుక దాసి అయిన కుమార్తె తన యజమానికి ఇష్టం లేకపోతే దగ్గర బంధువు ఆమెను విమోచించాలి. ఆమెను విదేశీయులకు అమ్మకూడదు. ఆమె తనని తానుగా విడిపించుకోవచ్చు. యజమానిని కొడుకును వివాహం ఆడితే ఆమె కుటుంబంలో స్థానం కల్పించాలి. యజమాని వేరొక స్త్రీని వివాహం చేసుకుంటే 3 అవసరమైన వాటికి సదుపాయం ఆ రోజుల్లో కల్పించాలి. ఏంటంటే ఈ ఆహారం కల్పించాలి, దుస్తులు కల్పించాలి, నివాసం ఉండడానికి కల్పించాలి. ఇవన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి కట్టడలు, న్యాయ విధులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు ఇడిపోతే కోర్టుకు వెళ్తున్నారు కదా. కోర్టుకు వెళ్తే వారు మనోవర్తిగా కోర్టులు వేస్తారు కదా. నాకు మనోవర్తి ఇప్పించండి అని కోర్టులు వేస్తారు కదా. కోర్టులు వేసినప్పుడు మనోవర్తి కింద కోర్టు జడ్జి గారు ఏం చెప్తాడు? ఈ 3 విషయాలే చెప్తాడు. మొట్టమొదటిది వారికి సదుపాయం కల్పించే. ఏం సదుపాయం? 1 ఆహారం వారికి ఇవ్వాలి. వారు తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలకి డబ్బులు ఇవ్వాలి. 2వది దుస్తులకు డబ్బులు ఇవ్వడం. 3వది నివాసం ఉండడానికి ఇంటికి డబ్బులు ఇవ్వాలని చెప్పి కోర్టు జడ్జి గారు అక్కడ సంతకం పెట్టేసి అబ్బో జడ్జి గారు ఇంత కదా అంత కదా అంట. కానీ ఈ విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో అయినా వ్రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కోర్టులో జరిగే తీర్పులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథము అనుసంధానంగానే, పరిశుద్ధ గ్రంథానికి సజావుగానే అనుకూలంగానే కోర్టులో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. చూడండి 2వ విషయాన్ని మనం ముందుకు వెళ్దామండి. 21వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చూసుకుంటే అక్కడ నేరాలకు ఘోరాలకు సంబంధించిన విధులు. నేరాల ఘోరాలు సీరియల్ చూస్తారు కదా, మీరు చూసారా? నేరాల ఘోరాల సీరియల్లో హత్య చేసేవాడిని, చేసిన వాడిని, వాడికి వేసే శిక్షలు, ఇవన్నీ కూడా నేరాల ఘోరాల సీరియల్లో చూపిస్తూ ఉంటారు. ఆ నేరాల ఘోరాల చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు అర్థం కావడానికి ముందుగానే రాయించాడు. ఎవరు చదువుతారు? నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ అంతా చదవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడక్కడ మంచి మంచి విషయాలు తీసుకుంటాం, మనం దీవించే విషయాలు చూసుకుంటాం, దేవుడు కాపాడే విషయాలను మనం జ్ఞాపకం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. కానీ ఎన్ని చెప్పుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు. దేవుని దయ వల్ల నిర్గమకాండం అంతా మనం ధ్యానం చేస్తున్నాం కనుక నిర్గమకాండంలో ఉన్నటువంటి అంశాలు మనం గుర్తు చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి మరణ నేరాలకు విధులు చదవండి. 12వ వచనం.
చాలండి. ఈ మనము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే కుటుంబానికి సంబంధించినటువంటి కట్టడలను, విధులను, విధానాలను దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు. దీన్ని మరణ నేరాలకు విధులు, మరణ శిక్షకు అర్హత కలిగిన 4 నేరాలను ఈ వచనాలు మనకి వివరించే. ముందుగా పథకం ప్రకారం జరిగిన హత్య. పథకం వేసి హత్య చేస్తారు చూసారా, వాడికి మరణ శిక్ష. తర్వాత తల్లిదండ్రులకు శరీరాన్ని కలిగించడం ద్వారాగా, బలాత్కారంగా ఒక వ్యక్తిని ఎత్తుకుపోవడం ద్వారాగా, నోటి మాటలతో తల్లిదండ్రులు శపించడం ద్వారాగాను, అలాగే ఇంకొక 5వ ఆజ్ఞపై వ్యాఖ్యానంతో కూడినటువంటి ఇక్కడ ఈ నిర్దిష్టమైనటువంటి కట్టడను దేవుని ఉద్దేశపూర్వకంగా మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యాదృచ్ఛికంగా జరిగినటువంటి మరణాలకు మినహాయింపు కిందలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు వాగ్దాన దేశం ప్రవేశించిన తర్వాత నిర్దోషి అయిన ఒక వ్యక్తి 6 ఆశ్రయ పట్టణాల్లో దేనికైనా తప్పించుకొనవచ్చు అని పరిశుద్ధ గ్రంథం కూడా తెలియజేయబడింది. కుటుంబానికి ఉండే ప్రాముఖ్యతను, దాని పవిత్రతను కాపాడడంలో, తల్లిదండ్రులకు భద్రతనిచ్చడంలో, పిల్లలను నియంత్రించి అమర్యాదను, హత్య పట్ల వ్యవహరించే తీరును లాగానే వీటితో వ్యవహరించాలని దేవుడు వారికి నిర్దేశించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే నివాసపురములు అని ఇక్కడ ఒక మాట ఉంది. ఏముందమ్మా? నివాసపురములు. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తారో వాడికి మరణ శిక్ష. మనం ప్రాణానికి ప్రాణం, కాలుకు కాలు, చేతికి చెయ్యి, కంటికి కన్ను, పంటికి పన్ను తీసేయమన్నాడు దేవుడు. అంతే. వారిని ఇంకా ఉపేక్షించొద్దు. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం తీసేయాలంతే, ఇంకో వేరేగా విషయం లేదు మీకు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే నివాసపురములని ఆ రోజుల్లో చెప్పినటువంటి ఈ నివాసపురాలు ఏంటో తెలుసండి మీకు? కారాగారం అన్నమాట. శిక్ష పడిన తర్వాత అది నిర్ధారించక ముందు, ఒక నిర్ధారణ అవ్వకముందు వీరిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలి? నివాసపురాలు ఆ రోజుల్లో రాజులు ఏర్పాటు చేసేవారు. అందరూ దాక్కోవచ్చు, తల దాచుకోవచ్చు. ఇప్పుడు అప్పుడైతే నివాసపురాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమొచ్చారు? ఈ రోజుల్లో మనకి జైళ్ళు ఉన్నాయి. ఇది నేరం నిర్ధారణ అవ్వలేదు, తప్పు చేసేవాడు లేదో తెలియదు, కానీ ఆరోపింపబడింది. ఆరోపింపబడిన ఏం చేయాలి? దాక్కోవడానికి ఒక స్థలంలోకి వెళ్ళాలి. ఆ స్థలాలే ఈ రోజున మనకి ఏమన్నాయి? చెరసాల అంటాం. చెరసాలలు, చెరసాలలో పెడతారు, తీసుకెళ్ళి. చెరసాలు కదా మనకి చూసినట్లయితే సెంట్రల్ జైలు ఉంటుంది కదా, సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైల్లో పెట్టి భద్రపరుస్తారు. శిక్ష ఖరారైన తర్వాత ఉరిదీయడమో, విడుదల చేయడమో ఏదో చేస్తారు. కనుక నివాసపురాలు ఆ రోజులు అవి. ఈ రోజుల్లో నివాసపురాలు సెంట్రల్ జైలు అనమాట, ప్రియనమాట. కనుక దేవుడు ముందుగానే చెప్పినట్టు విషయాలు మనకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరణ నేరాలకు విధులు ఉన్నాయి. అలాగే భౌతిక గాయాల పట్ల కూడా విధులు దేవుడు ఇచ్చాడు. 18వ వచనం చూద్దామండి ఒకసారి. 18వ వచనం చూడండి. పోట్లాడుచుండగా చాలండి. ఇవన్నీ కూడా కోర్టులోకి వెళ్తే కోర్టులో కనుక కనబడతాయి మనకి. పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన విషయాలన్నీ కూడా కోర్టు దగ్గరికి వెళ్తే ఇవన్నీ మనకు కనబడతాయి. ఇవన్నీ బాగున్నాయి అనుకుంటాం, కానీ మరి ఈ గ్రంథం చదివితేనే కదా దానికి ఉన్నటువంటి విశిష్టత మనకు తెలిసేది. ఆ రోజు దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి అందులో కలగలిపినటువంటి ఆజ్ఞలు విడమర్చి మనలా దేవుడు వీరికి తెలియజేస్తున్నట్టుగా మనకు మరణ శిక్ష పొందేంత తీవ్రంగా కానీ అనేక పౌర సంబంధ అతిక్రమాలు, నిబంధనలను, భౌతిక సంబంధమైన కలహంతో కూడిన గాయపడిన వ్యక్తికి గాయం ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా పని సమయంలో కోల్పోయినందుకు నష్టపరిహారము చెల్లించాలి. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఒక చేయపోయినా, కాలుపోయినా, ఒకవేళ మరణిస్తే ఏమంటారండి? అన్న ఏమని చేస్తారు? చనిపోయిన కుటుంబానికి మీరు నష్టపరిహారము చెల్లించాలి అంటారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రంలోంచే వచ్చింది బయటికి. ఇది ఎవరో మనుషులు ఏర్పాటు చేసుకున్నది కాదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. నష్టపరిహార కార్యక్రమాలు దేవుడే నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం. 20-21 వచనం మనం చూస్తే, దాసులు యజమానులు సంపదనైనప్పటికీ వారితో క్రూరంగా వ్యవహరించకూడదు. యజమానుడు తన దాసుని కొట్టిది తాను చనిపోతే యజమానికి శిక్ష పడాలి. మరణ శిక్ష కాకపోతే ఏదో శిక్ష పడాలి. అయితే ఆ దాసులు త్వరగా కోలుకుంటే ఎలాంటి శిక్షను ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే నరహత్య ఉద్దేశపూర్వకం కాదు గనక, నరహత్య నిర్దేశపూర్వకం చేయలేదు కనుక దాసుని పని నష్టం యజమానికి
నష్టమే కనుక అతనికి నష్టపరిహారము చెల్లించాలి. 22వ వచనం చూడండి ఒకసారి. 22, 23, 24, 25 వచనాలు. చాలండి. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం అంటే న్యాయ విధులు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా న్యాయ విధులు దేవుడు మనకి వ్రాసి ఉంచాడు. గర్భంతో ఉన్న స్త్రీ ఒకవేళ గర్భాన్ని పోగొట్టాడు, ఎవరైనా దెబ్బ తగిలో రాయి తగిలో ఒకవేళ కొట్టాలని కొట్టకపోయినా గర్భస్రావం అయితే దానికి నష్టపరిహారం ఇవ్వాలి. రెండవది, ఒకవేళ ఎవరికైనా కన్ను పోగొట్టినా, కాలు పోగొట్టినా, చెయ్యి పోగొట్టినా, ఏది పోగొడితే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం గ్యారంటీగా తీసేయాలని చెప్పి దేవుడు ఆ రోజున వారికి ఏం చేశాడంటే వారికి విధులను దేవుడు వారికి నిర్ణయించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మిగిలినవన్నీ కూడా అలాగే ఉంటాయి. అయితే 21, 28, 36 వచ్చిన వరకు చూసినట్లయితే దోషరహిత నిర్లక్ష్యానికి దేవుడు ఇక్కడ విధులను మన కొరకు రాసి ఉంచాడు. దోషరహిత నిర్లక్ష్యానికి విధులు చూడండి 28వ వచనంలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పబడినటువంటి ఈ 28 నుంచి 36 వచ్చినట్టుకున్న సాదృశ్యం ఏంటంటే ఎద్దుల గురించి, జంతువుల గురించి కూడా ఇక్కడ దేవుడు ఒక శాసనాన్ని తయారు చేశాడు. మనుషుల గురించి చేశాడు, బాగుంది. మరి పంటల గురించి కూడా చేశాడు దేవుడు, అలాగే వస్తువుల గురించి చేశాడు. ఎద్దుల గురించి, జంతువుల గురించి కూడా ఆ రోజుల్లో జంతువులు బాగా జంతువులు ఏం చేసేయండి, బాగా జంతువులు పెంచుకునేవారు. సంపదే జంతువులు సంపద వారికి కనుక ఆ జంతువుల సంపదలో కూడా ఏదైనా పొరపాట్లు జరిగితే దానికి పరిష్కారం ఏంటని ఎవరు తలపట్టుకోకుండా ఏం చేశాడంటే దేవుడు దానికి కూడా నిర్ణయించాడు. ఇందులో విషయాలు టూకీగా మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఎద్దును పెంచుకుంటున్నాడు, ఎద్దును కావలి కాస్తున్నాడు. ఆ ఎద్దు పొడుస్తుందని తెలుసుకున్నా దానిని కట్టడి చేయకపోతే ఆ ఎద్దులు ఎవరినైనా పొడిచింది అనుకోండి, పొడిచినటువంటి వ్యక్తికి ఎద్దు యజమాని నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకో తెలిసింది, పొడుస్తుందని తెలిసి దానిని కట్టడి చేయనందుకు. ఒకవేళ అది పొడుస్తుందని తెలియకపోతే అది పొడిచేది కాదు, ఏదో ఆ సాదృశ్యం ఆ సందర్భంలో పొడిచిందంటే కనుక దానికి నష్టపరిహారము చెల్లించవసరం లేదు. కానీ
తెలిసి ఉండ కూడా అది వెళ్ళి పొడుస్తుందని తెలిసి కూడా దాన్ని కట్టడి చేయనప్పుడు యజమాని నష్టపరిహారాన్ని చెల్లించాలి, యజమానికి శిక్ష కూడా విధించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇదొక కట్టడి. రెండో కట్టడి ఉందండి. ఎవడైనా గొయ్యి తీసి, చాలామంది రోడ్ల మీద గోతులు తీస్తూ ఉంటారు కదమ్మా, డ్రైనేజీ గోతులు తీస్తూ ఉంటారు, పెద్ద పెద్ద గోతులు తీస్తూ ఉంటారు. దారంటే వెళ్ళి వాడు గొయ్యి ఉందని చూడకుండా అందులో పడిపోతూ ఉంటారు. అందులో పడిపోయిన తర్వాత ఎవరు భరించాలి దాని నష్టం? ఎవరైతే గొయ్యి తీసి గొయ్యి పూడ్చకుండా ఉంటారో, పూడ్చని వాడు ఆ గోతులో పడ్డటువంటి ఆయనకి నష్టపరిహారం చెల్లించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఒకవేళ మనిషే పడిపోయాడు, ఎద్దే పడిపోయాడు, జంతువే పడిపోయాడు, వాటికి సరైనటువంటి పరిహారము చెల్లించాలి అని బైబిల్ గ్రంథం శ్రేష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియదినబడారా, దోషరహిత నిర్లక్ష్యానికి విధులు. తర్వాత మనం జ్ఞాపకం 21వ అధ్యాయంలో చూడండి, దాసుల పట్ల శ్రద్ధ చూపే న్యాయ విధులు, అపరాధ సంబంధమైనటువంటి న్యాయ విధులు, మరణ నేరాలకు సంబంధించినటువంటి విధులు, భౌతిక గాయాల పట్ల విధులు విధానాలు. అలాగే దేవుడు చాలా విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసి ఉంచారు. ఈ రోజున మనము 21వ అధ్యాయంలోనే జ్ఞాపకం చేసుకున్నాం. 22వ అధ్యాయం కూడా ఈ విధుల గురించి దేవుడు రాశాడు. 23వ అధ్యాయం కూడా విధుల గురించి రాశాడు. కనుక వచ్చే వారానికి మీరు 22, 23 అధ్యాయాలు మీరు చదువుకుని వస్తే చెప్తే బాగా సులువుగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. కోర్టులో జరిగేటటువంటి శిక్షలు, కోర్టులో వేసే శిక్షలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను బట్టే వేస్తున్నారు అని మనం గ్రహించగలిగితే ఇతరులకు మనం వాటిని గురించి చెప్పగలుగుతాం. మనకే తెలియనప్పుడు వాళ్ళకే చెప్తాం. కోర్టులో జరిగే శిక్షలన్నీ కూడా బైబిల్లో ఉందమ్మా, తెలుసా నీకు అని చెప్పి వారితో మాట్లాడారనుకో, నిజమా ఎక్కడున్నా చూపించు అన్నారనుకోండి, మనం చూపించామనుకోండి, చెప్పామనుకోండి, వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి వారు కూడా దేవునిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మీకే తెలియకపోతే వారికి ఏం చెప్తారు? కనుక ప్రియ ధర్మశాస్త్రంలో, బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినట్టు మోషే ధర్మశాస్త్ర గ్రంథం అంతట్లో కూడా ఈ శిక్షా స్మృతికి సంబంధించిన ప్రతి అంశము కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి బయటకు వచ్చిన సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం అందు మనం 21వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవంద్రమునైనా 21వ అధ్యాయం నిర్గమ ఖండంలో ప్రభువా న్యాయ విధులు మీరు ఇచ్చారు తండ్రినైనా. అపరాధానికి శిక్షలు స్మృతులు ప్రభునైనా. అలాగే నేను ప్రభు నిరపరాధులను చంపినప్పుడు, అలాగే నేను ప్రభు ఒకరి మీద వ్యాజ్యం చేసినప్పుడు, ఒకరిని ప్రభు అపనిందలు వేసినప్పుడు వారికి ఏ శిక్షలు విధించాలో, కోర్టు ఏ శిక్షలు విధిస్తుందో ఆ విధులన్నింటిని కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కొరకునైనా ముందుగానే వ్రాయించి ఉంచారు తండ్రి. ఈ సత్యాలు ఎవరికి తెలుస్తుంది నైనా? నీవు బయలుపరచబోతే ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. 21వ అధ్యాయాన్ని బట్టి నేను ప్రభు మేము ధ్యానం చేసుకుంటూ నాయన ప్రభా మీరు ఇచ్చిన కట్టడలను ప్రభు, ఆజ్ఞలను ప్రభు నన్ను మీరు నిర్వర్తించుకుంటూ ఏ అపరాధం చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, తప్పుదం చేయకుండా, ఏ శిక్షకు మేము లోను కాకుండా ప్రభా నీ కాపుదల నీ బిడ్డలమైన మాకు దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. ఈ సమయం ముందు నేను ప్రభు మరి జరిగిన 21వ అధ్యాయాన్ని బట్టి నేను ప్రభు మమ్మల్ని ఆదరించండి. ఈ లోకంలో నేను ప్రభునైనా కోర్టులో జరిగేటువంటి లా పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యాలు ప్రభునైనా నీ పరిశుద్ధ గ్రంథములు ఎన్నో సంవత్సరాల క్రితం మేము రాసి ఇచ్చేటటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. 22వ అధ్యాయం 23వ అధ్యాయం వచ్చే వారానికి చదువుకుని ధ్యానం చేసుకోవడం కృప చూపించమని, చేసిన ప్రార్థన పాదజలు చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకునైనా కొడుకుల మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్యమైన నీ ప్రియబిడ్డలు గతించిన వారాల్లో ప్రభు నీ బిడ్డలకు ఇచ్చిన సాంపాద్యమును బట్టి, కష్టార్జితాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, చేతి పని బట్టి నైనా మీరు ఇచ్చినటువంటి నేను ప్రభా శ్రేష్టమైనటువంటి నేను ప్రభా ఆ యొక్క సంపదను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డల ప్రభా ఆ కష్టార్జితంలో నుంచి నేను ప్రభు తినకుండా దాచిపెట్టి నీ సన్నిధానంలో విత్తాలని తీసుకుని వచ్చినటువంటి ప్రతి కానుకను మీరు దీవించండి. ప్రతి గుప్పులేని ప్రభువా మీరు దీవించండి. ఎవరైతే నేను ప్రభునైనా నీ సన్నిధానంలో కానుక రూపంలో విత్తి ఉన్నారో, విత్తిన ప్రతి ఒక్క కానుకను, దశం భాగములను, కృతజ్ఞత కానుకలను, అర్పణలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆకాశ వాక్కళ్ళు విప్పండి,
పట్టుదలతో ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన కుమ్మరించండి తండ్రి. 20 దంతులుగాను 30 దంతులుగాను నైనా 60 దంతులుగాను 100 అంతులుగాను 1000 అంతులుగాను నీ బిడ్డల జీవితాలను ప్రభునైనా అమ్మనైనా మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారు తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి, ఇంటి అదులు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి నైనా, వారి బిడ్డలను చదివించుకోవడానికి, వారి వడ్డీలు కట్టుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి నైనా, వారి బిడ్డలను ప్రభావం ఉన్నటువంటి నేను అవసరతలు తీర్చడానికి సరిపోయినటువంటి సంపూర్ణమైనటువంటి నేను ప్రభావ ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదాలు నీ బిడ్డల కుటుంబాల్లో మీరు దయచేయండి. చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, గృహిణులుగా ఉంటూ గృహత్వం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎండాకాలము తండ్రి నైనా ఎండలు చాలా వేడిగా ఉన్నాయి తండ్రి. నైనా ప్రభు తట్టుకోలేనటువంటి ఎండలలో ప్రభు నీ బిడ్డలు ప్రయాణం చేస్తూ పని చేసుకుంటూ పని పాటలు చేసుకుంటూ నైనా ఎవరైతే నేను ప్రభు బయటికి వెళ్ళి నైనా బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ఎండలు బట్టి వచ్చేటటువంటి అనారోగ్యం నీ బిడ్డలకు కలుగకుండా, ఎటువంటి అనారోగ్యం నీ బిడ్డలను తాకకుండా నీ దక్షిణాస్తం చాచి, గాయపడిన హస్తం చాచి నేను ప్రభా నీ బిడ్డల చుట్టూ నేను ప్రభానైనా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి. నైనా సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం నీ బిడ్డలుగా దయచేయండి తండ్రి. నీ శిలువ రక్తాన్ని బట్టి నైనా ఇదిగో ప్రభా వారిని ప్రభుని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి వారికి ఉన్నటువంటి ప్రతి మలినాన్ని ప్రభు కడిగి పవిత్రపరిచి నైనా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ సమయం ఉందనైనా ప్రభు మరి నేను ఎండాకాలం అయిన తర్వాత స్కూల్ తెరుస్తారు కనుక, స్కూల్కి వెళ్ళారు కనుక స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన వస్త్రాలు, వారికి కావాల్సిన పుస్తకాలు, వారికి కావాల్సిన ఫీజులు మీరే వారికి దయచేయండి ప్రభునైనా. అటు రీతిగానే ప్రభునైనా మరి నేను స్కాలర్షిప్ గురించి నేను ప్రభు నేను పరీక్షలు రాయిపోతున్న బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకొని చక్కగా వారు రాయడానికి నేను ఉత్తీర్ణులు అవ్వడానికి నేను ప్రభు చూపించండి తండ్రి. అలాగే 10వ తరగతి పరీక్షలో నేను ప్రభు తప్పిపోయిన వారునైనా నేను సప్లిమెంటరీ రాస్తుండగా తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి సప్లిమెంటరీ రాసి వారు పాస్ అవ్వడానికి నైనా ముందు క్లాసులకు వెళ్ళడానికి నేను ప్రభు నీ కృప చూపించండి తండ్రి. ఈ లోకంలో నీ కృప లేనిదే నేను ప్రభు ఈ లోకంలో ఎవరు మేము బ్రతకలేము కనుకనైనా దయచేసి నేను ప్రభు మీ కృప అనుకరించండి. సంఘము చుట్టూ నేను ప్రభు మీ కంచి వేసి కాపుదల దయచేయండి. సంఘ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నైనా మీరే కాపాడి నడిపించండి తండ్రి. ప్రతి సమస్యను, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని కూడా ప్రభు వారిలోంచి తీసివేయండి తండ్రి. నేను దావీదు మహారాజు అంటున్నాడు, నా గోనె పట్టును విడిపించిన దేవా నేను నిన్నే స్తుతిస్తానని చెప్పినటువంటి రీతిగా ప్రభు నీ బిడ్డలకు ఉన్నటువంటి శ్రమలనే గోనె పట్టులు, ఇరుకులనే గోనె పట్టులు, ఇబ్బందులనే గోనె పట్టులు తీసివేస్తారని ప్రభునైనా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నిన్ను స్తుతించే భాగ్యం నీ బిడ్డలకు కూడా దయచేయండి. ఈ సమయం కూడి వచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డల బట్టి స్తోత్రాలు. రానటువంటి వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకైతే రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి, అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి. నైనా రాలేనటువంటి పరిస్థితులు ఏమన్నా కానీ ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకుని మరొకసారి నీ సన్నిధానంలో నీ బిడ్డలు మనం అందరం కలిసి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. అటు రీతిగానే సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నా మీరే కాపాడు భద్రపరచండి. అటు రీతిగానే ప్రభునైనా ఈ సమయం ముందు నీ దాసులను జ్ఞాపకం చేస్తున్న ఆరోగ్యం దయచేయండి. వివాహం కావాల్సిన వారికి నేను వివాహము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం ఈ సమయం ముందు మీరు దయచేయండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి, మారు మనసు లేని వారు మారు మనసు పొందుకోవడానికి కూడా కృప చూపించండి తండ్రి. ఏదేమైనా ప్రభు నీ బిడ్డలము కనుకనైనా మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. నేను ప్రభు మా ప్రార్థనకు జవాబును దయచేయండి. నేను ఈ సమయం ముందు నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధానం ఆశీర్వాదం వారి గృహాలలో వచ్చండి, వారి హృదయాలలో వచ్చండి. వారి బిడ్డల చుట్టూ, వారి చుట్టూ మీ కంచి వేడి కాపుదలు దయచేయండి. యోబు చుట్టూ కంచి వేసి ఎలాగైతే కాపుదలు దయచేస్తారు, నీ బిడ్డల చుట్టూ, సంఘం చుట్టూ, సంఘ బిడ్డలందరూ చుట్టూ మీ కంచి వేసి కాపుదలు దయచేయండి. వచ్చే వారం ప్రభు నీ సన్నిధానం బట్టి రీతిగా సంతోషంతో, ఆనందంతో గడిపే భాగ్యం నీ బిడ్డల మీద మాకు దయచేయమని నీ దాసుని వరకు పరిచి దాసుని మక్కంతలో వచ్చి మీరే మాట్లాడిన స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసుని ప్రభు నీ దాసుని కుటుంబాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.